సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ కొన్ని అనౌన్స్మెంట్స్ చేసింది. అందులో ఏంటంటే దాదాపు 64 మంది సైనికులు కానీ అధికారులు కానీ ఆపరేషన్ సింధూర్లో చనిపోయారని, మరో 90 మంది వరకు గాయపడ్డారని చెప్పేసి అందులో వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని అమృత్సర్లో గతంలో జరిగినటువంటి దాడుల్లాగే చెయ్యాలి అని ప్లాన్ చేశారు. అలాంటి వాటన్నిటిని కూడా పట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక అనౌన్స్మెంట్. సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. యా, మనం చూసాము ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ నుంచి అనౌన్స్మెంట్, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయపడ్డారు అంటూ. తర్వాత అమృత్సర్ మీద జరిగినటువంటి అటాక్స్ అప్పట్లో చాలా అవి సంచలనం రేపినటువంటి పరిస్థితి. మళ్ళీ సేమ్ అలాంటి అటాక్స్కే ప్లాన్ చేశారు అని అంటున్నారు. దీని అన్నిటి గురించి అంటే ఒక 2 టైర్ ప్లాన్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఎట్లా అంటే ఆల్రెడీ తీవ్రవాదులు భారతదేశంలో సృష్టించాల్సిన అలజడి పెహల్గాం రూపంలో సృష్టించేసి, అవును. సో నెక్స్ట్ ఆర్మీ అటాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆర్మీ ప్రిపేర్ అయ్యింది. రెండో యాంగిల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి అంశాలు, అంటే మతపరమైనవి కావచ్చు, కులపరమైనవి కావచ్చు, అసమానతలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎక్కడ ఏది అవకాశం ఉంటే అక్కడ చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, ఆ ప్రణాళికను అమలు చేయాలని చెప్పని పాకిస్తాన్ ఆర్మీ ప్లానింగ్ చేసింది. అందులో 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలను ఎంచుకుంది. ఒకటి కీలకమైంది, అమృత్సర్ చాలా దగ్గరలో ఉండేటువంటి ప్రదేశం, అంటే బార్డర్కి 15 నుంచి 20 కిలోమీటర్లే ఉంటుంది. అటు లాహోర్ సిటీ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. ఓకే, సో అది సిక్కులకి సెంటిమెంట్. సో భారతదేశంలో ఆ కాంపోజిషన్ డిస్టర్బ్ చేయాలంటే స్వర్ణ దేవాలయాన్ని అటాక్ చేయాలి. సో అదొక టార్గెట్ పెట్టింది. రెండోది ధర్మశాలలో బుద్ధిస్టులకి సంబంధించి ఇప్పుడు అదొక శరణార్థి నగరంగా మొన్నటి వరకు పేరు ఉంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ జరుగుతుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా దలైలామా ఉండేటువంటి ప్లేస్ అనేటువంటి అభిప్రాయమే ఉండేది. సో ఒకటి ధర్మశాలను రెండో టార్గెట్ కింద పెట్టింది. మూడోది ఇండియా ప్రైడ్, ఢిల్లీని కొడితే ఇండియా మొత్తాన్ని కొట్టినట్టే. సో మూడో టార్గెట్ ఢిల్లీ. ఈ మూడింటిపైన ఫోకస్ పెట్టింది ఇండియన్ ఆర్మీ. ఏంటంటే గతంలో జరిగినటువంటి యుద్ధాల కంటే, గతంలో జరిగినవి కూడా చాలా ప్లాన్డ్గా జరిగినాయి, కానీ ఇది వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్. ఈ ఈక్వేషన్స్ ఫస్ట్ అటాక్ జమ్మూ కాశ్మీర్లో ఎట్లాగో ఫైరింగ్ జరుగుతుంది. సో అక్కడ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ అనేది క్లియర్గా, మొన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, సరిహద్దులో యుద్ధం అంటే సరిహద్దులోనే వస్తామనుకొని పాకిస్తాన్ వాళ్ళు ట్యాంకులు పెట్టారు, సైన్యాన్ని పెట్టారు, అన్ని వ్యవస్థలు అక్కడే పెట్టారు. సరిహద్దు ఏముంది, జై బజరంగ్ బలి అని ఒకసారి అనుకున్నాం, హనుమాన్ తరహాలో పైనుంచి వెళ్ళి కొట్టొచ్చామని చెప్పారు. సో అందుకని ఇండియన్ ఆర్మీ ఈసారి భారత సైనిక దళాలు ఒక పక్కా ప్లాన్తో వెళ్ళినాయి. అటువైపు కరాచీ వైపు నేవల్ డిప్లాయ్మెంట్ జరిగింది, అటువైపు అటెన్షన్ అటు డైవర్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్లో ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఇక కోర్ సెంట్రల్ కంటింజెంట్స్, ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ నుంచి పంజాబ్ వరకు ఆ మధ్యలో కవర్ అయ్యేటువంటి ఉత్తరాది రాష్ట్రాలు, వాటన్నిటిలో కూడా హై అలర్ట్ పెట్టారు. అందుకనే వెస్ట్రన్ కమాండ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ 2 రోజులు 3 రోజుల నుంచి చూస్తే రోజుకి ఒక వీడియో చెప్పుకొని రిలీజ్ చేశారు. ఎలా ప్లాన్ చేశారు, ఎలా కంట్రోల్ చేశారు, తీవ్రవాదుల ఏరివేత ఎలా జరిగింది. ఒక స్టెప్ మనవాళ్ళు పెట్టుకున్నటువంటి 3 టైర్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఒకటి తీవ్రవాదానికి సంబంధించినటువంటి ఏరివేత, రెండోది దేశ భద్రతకు సంబంధించినటువంటి సన్నద్ధత, మూడో దానికి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్గా స్లీపర్ సెల్స్ని చాలా వాటిని మెయింటైన్ చేస్తుంది. తీవ్రవాద శిబిరాలకు సంబంధించి, తీవ్రవాద సంస్థలకు సంబంధించినవి కావచ్చు, ఐఎస్ఐ ఇన్ఫార్మర్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ క్రమంలోనే వీటిని ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలోనే యూట్యూబర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దొరుకుతున్నారు. సో ఒక 13 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ని ఇప్పుడు బస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈ లింక్స్ ఉన్నాయి. వాటిని వెతికేటువంటి పనిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అస్సాంలో ఈ మధ్య ట్రేస్ చేసినటువంటి సిమ్ కార్డుల కుంభకోణం. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళినాయి, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు, కానీ ఇండియన్ నంబర్స్ లాగే కనిపిస్తారు. మన తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ సంగారెడ్డి దగ్గర కూడా అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఇంటర్నల్ చైన్, మన ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ, ఆర్మీ, నేవీ కానీ, ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో చేయడం వల్ల ఒక పెద్ద ఆపరేషను 100% కాదు, ఇంకా ఎక్కువ మనం స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత ఎక్కువ పర్ఫెక్షన్తో చేసినట్టు. అసలు ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ పెట్టింది పేరు ఎవరికంటే ఇజ్రాయెల్, అమెరికా. అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ పర్ఫెక్ట్ అంటారు, కానీ ఏంటంటే తర్వాత క్రమంలో మనం ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్నాయి కానీ, ఈ మధ్య ఇరాక్ పైన ఇరాన్ లీడర్స్ పైన జరిగిన అటాక్స్ కానీ, సో అమెరికా కూడా సో స్ట్రాంగ్ అనేటువంటి అభిప్రాయం ఉంది.
ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియా అన్నమాట ఒక టార్గెట్ చేసి ఏ బిల్డింగ్ని కొట్టాలో ఆ బిల్డింగ్ పర్ఫెక్ట్గా కొలాప్స్ చేసింది. వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ డేటాలో కూడా ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇద్దరు టర్కీకి సంబంధించినటువంటి సైనిక అధికారులు కూడా చనిపోయారని చెప్పారు. సో అంటే ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే ఈ ఆపరేషన్ ముందుకు వెళ్ళింది. సో దాని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వెస్ట్రన్ కమాండ్ ఒక వీడియో రిలీజ్ చేసింది, మీరు ఒకసారి ఇది చూస్తే కనుక ఆ వీడియోస్లో ఇందులో ఇది ఎప్పుడు మనం చూడాల. కొంతమంది నరేంద్ర మోడీ గారికి చెప్పారు, ఈసారి మీరు సర్జికల్ స్ట్రైక్ చేస్తే లాస్ట్ టైం చేసినట్టుగా వెళ్ళి చీకట్లో వెళ్ళి కొట్టి రావడం కాదు, వీడియోలు తీయండి చూపించండి అడిగారు. సో ఈసారి ఆ పని ఆల్మోస్ట్ ఆయన ఆ టీమ్స్ చేసినాయి అనమాట. ఇవి వాస్తవానికి అక్కడ అమృత్సర్లో అటాక్స్ని ఎలా కొలాప్స్ చేశారనే దానికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో, వెస్ట్రన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి వీడియో. అంటే అమృత్సర్కు ఉన్నటువంటి సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ సరౌండింగ్స్లో యాంటీ మిసైల్ టెక్నాలజీస్ని ఎక్కువ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్మెంట్ చేశారు. ప్లస్ సైనికులే చాలా మంది భుజాల పైన మోర్టార్ల తరహాలో పెట్టుకొని పైన ఏది అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఏది కనబడినా దాన్ని ఫైర్ చేస్తూ పోయారు. సో ఒక రకంగా ఒక యుద్ధం చేసే, ఒక యుద్ధానికంటే కూడా ఎక్కువ అనమాట ఇది. అర్ధరాత్రి పూట్ల ఏ అటాక్ జరుగుతుందో తెలియదు కదా. సో 24 గంటలు అక్కడ కాపలా కాశారని చెప్పి మనం చెప్పాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే, ఢిల్లీ పైన ఒక అటాక్ చేసేటువంటి క్రమంలో దాన్ని కూడా ఎలా మేము చేసామనే దాని మీద ఒక వీడియో రిలీజ్ చేశారు అనమాట. సో ఈ డిప్లాయ్మెంట్ ఎలా చేసామనేది ఆర్మీ ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడ అటాక్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ చేశారు. అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, బార్డర్ కావచ్చు, కోర్ మదర్ ల్యాండ్ అంటే ఇన్లాండ్, కోర్ ఇన్లాండ్లో కూడా ఎలాంటి అటాక్స్ జరిగినాయి అనేది. ఇంత పర్ఫెక్ట్ స్ట్రైకింగ్ అనేది గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ప్లస్ ఒకవేళ జరిగి ఉండొచ్చు, ఆఫీసర్స్కి తెలిసి ఉండొచ్చు, బట్ బయట ప్రపంచానికి కూడా చాలా క్లియర్గా ఇప్పుడే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటి అనేది చూపించారన్నమాట. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా మనం చెప్పాలి. ఎప్పుడు కూడా ఆర్మీ ఎంత ఓపెన్ అయ్యి ఇది ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి మాట్లాడారు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ శత్రువులను పట్టుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బయట నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు ఎలాగ నిలువరిస్తారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా లాంటి కేసెస్, స్టూడెంట్ దేవేంద్ర సింగ్ చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా వాడు అసలు అంటే వాళ్ళని ఎలాగ మౌల్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుకున్న అతను కూడా సిరాజుర్ రెహమాన్ అనే అతను కూడా విజయనగరం నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏంటి, వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వాళ్ళ సిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు, వీడేమో ఇక్కడికి వచ్చి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పి ఇందులో ఇన్వాల్వ్. అంటే ఎంత బ్రెయిన్ వాష్ జరుగుతుంది, జరుగుతుందా లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళని లాక్ చేస్తున్నారా అనేది కూడా రెండు విషయాలు ఉంటాయి ఇక్కడ. ఏంటంటే కొంతమంది ఫైనాన్షియల్ గా లాక్ అవుతారు, కొంతమంది 100% ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఇది నీ మతం, నీ దేశం, నీ నియంత్రణలో ఉండాల్సినటువంటి ప్రాంతం అని చెప్పని మొత్తం ఇవన్నీ బ్రెయిన్ వాష్ అనేది మామూలుగా. ఇందాక ఒక మేజర్ది ఇంటర్వ్యూ చేశానండి, ఆయన ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ మతం పేరుతోటి వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ ఆ మతం వాళ్ళని మన ఇండియాలో చూసినంత సేఫ్గా వీళ్ళంత మంచిగా అసలు ఏ కంట్రీలో, ఈవెన్ పాకిస్తాన్లో కూడా వాళ్ళని అలా చూడరు, మన కంట్రీలోనే మనం బాగా చూసుకుంటామని చెప్తున్నాడు. మన దేశంలో ఉన్నటువంటి గ్రేట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే అదే గంగా జమునా తహజీబ్ అని చెప్పంటారు కదా. తెలంగాణలో కానీ మినీ హైదరాబాద్ మినీ ఇండియా అనేటువంటి క్రమంలో చెప్తారు కదా. ఆ స్పిరిట్ వేరే చోట ఎక్కడా లేదు. ఇంకోటి పాకిస్తాన్లో కూడా ఇక్కడ మనకు పెద్ద కాసిం రిజ్వీ అని చెప్పని ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు, రజాకార్స్ నాయకుడు. ఆయన ఏమైంది 1967లో ఆయన 48లో ఇది జరిగినప్పుడు ఆపరేషన్ పోలో జరిగినప్పుడు సరెండర్ అయ్యాడు. కోర్టులు శిక్షలు పడి 1967లో నాకు గుర్తున్నంత వరకు అతను హైదరాబాద్ వదిలిపెట్టి నా మదర్ల్యాండ్ పాకిస్తానే, నా మతం అంతా ఉండేది అక్కడే అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడ తిండి తిప్పలు లేని అనాథ శవం, రోడ్డు మీద పడి చచ్చిపోయినటువంటి ఒక అనాథ శవం లాగా అతను చనిపోయాడు. తర్వాత అతను చనిపోయినాక ఇతను ఫలానా కాసిం రిజ్వీ హైదరాబాద్ సంస్థానంలో ఇలా చేసిన వ్యక్తి అని చరిత్ర అప్పుడు బయటకు వచ్చింది. సో అక్కడ అంత దారుణమైనటువంటి చాలామంది మొహాజిర్లని పిలుస్తారు. మొహాజిర్లు అంటే ఏంటంటే భారతదేశ విభజన జరిగినప్పుడు చాలామంది హిందువులు అట్నుంచి ఇటు వచ్చారు, చాలామంది ముస్లిం ఇటు నుంచి అటు వెళ్ళారు. కానీ ఇటు నుంచి అటు వెళ్ళినటువంటి ముస్లిమ్స్ని మొహాజిర్లని పిలుస్తారు. మొహాజిర్ అనేవాడిని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తారు. కాబట్టి అతనికి ఆర్మీలో కానీ గవర్నమెంట్ పొజిషన్స్లో కానీ ఎక్కడా కూడా టాప్ గ్రేడ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవు. వాళ్ళని ఇప్పటికీ ఒక అనుమానాస్పద వ్యక్తులుగానే చూస్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఫక్తూన్స్కి వస్తున్నటువంటి సమస్య, బలూచులకు వస్తున్నటువంటి సమస్య, సింధీస్కి వస్తున్నటువంటి సమస్య, వీళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని గొప్పగా చెప్తున్నటువంటి కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే కోర్ పాకిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు టాప్ పీపుల్, టాప్ ప్రయారిటీ, వాళ్ళే సర్వోన్నతులు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ వాళ్ళు బానిసలుగా చూస్తారు. అసలు బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? బంగ్లాదేశ్
పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఒకే దేశం కదా. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బెంగాలీ మాట్లాడేటువంటి ముస్లిమ్స్ని తక్కువ సిటిజన్స్ కింద వాళ్ళు చూశారు. ముజిబుర్ రెహమాన్ అనే ఆయన ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రధానమంత్రి కావడానికి కావాల్సినటువంటి సీట్స్ గెలిచినా కానీ నేషనల్ అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆయనకు పదవి ఇవ్వకుండా జైల్లో వేశారు. అక్కడి నుంచే కదా గొడవ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేసుకుని చూసినప్పుడు అభివృద్ధిలోనో ఇంకో దానిలోనో పోటీ పడాలనేటువంటి ఆలోచన వచ్చు, కానీ మన దగ్గర ఉన్నంత స్వేచ్ఛ, పరమత స్వేచ్ఛ, భారత రాజ్యాంగం ఇచ్చినంత స్వేచ్ఛ ఏ దేశంలోనూ లేదు. సో అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఈ ఒక ఎమోషనల్ దీంతో వీళ్ళు చేసేటువంటి బ్రెయిన్ వాష్కి సరెండర్ అయిపోయి ఆ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అదే అందుకనే మన జీవితాలు నాశనం అయిపోతాయి కదా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు ఉండొచ్చు, తెలియని దారిలో వెళ్తే దారి తప్పినప్పుడు వాళ్ళని దారిలో తెచ్చేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. కాబట్టి ఒక రియలైజేషన్ ఉండాలి. మతం అనేది కేవలం మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక మార్గం కావచ్చు. అది ఏంటి, మంచి చెప్పేటువంటి మార్గం. అది కూడా అన్ని మతాలు మంచిగా చెప్తాయి, ఏ మతం చెడు చెప్పదు. సో మనం తీసుకునేటువంటి క్రమంలోనే దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి యుద్ధంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ. వాళ్ళందరూ కోరుకున్నది ఏంటి, యుద్ధం వద్దనే కదా కోరుకున్నారు. మరి మీరు రోజు చేస్తున్నది యుద్ధమే కదా. ఎదుటి ప్రజల్ని, ఎదుటి దేశాలని నాశనం చేస్తున్నప్పుడు అది యుద్ధమే అవుతుంది కదా. సో అందుకనే ఈ విషయంలో చాలా సంయమనం అవసరమని ఆలోచించుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మన దేశం గురించి ఏం చేయాలి, మన దేశభక్తి, మన దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ స్ఫురణ ఉంటే కనుక ఇలాంటి సమస్యలు రావు. ఈసారి ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ ఈ 3 విభాగాలు పనిచేసినటువంటి విధానం మాత్రం ఈ తరం యువతకి ఒక ఇన్స్పిరేషన్. మనం మోడర్న్ టెక్నాలజికల్ వార్ ఎంత గొప్పగా చేయొచ్చు, మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు అనేటువంటిది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా అంటే మనకి వాళ్ళకి మధ్యలో బార్డర్స్ అన్ని దగ్గర ప్రతిసారి కవ్విస్తూనే ఉంటారు వాళ్ళు, మన సైనికుల మీద దాడులు చేస్తూనే ఉంటారు, అనవసరంగా ఫైరింగ్ ఓపెన్ చేస్తూనే ఉంటారని చెప్తున్నారు. ఈసారి కనుక అట్లాంటిది ఏమన్నా జరిగితే ఊరుకునేటువంటి పరిస్థితులు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయా? ఎందుకంటే బాగా వెక్స్ అయిపోయి ఉంది ఇండియన్ ఆర్మీ కూడా. ఓకే ఈసారైనా సాధ్యమైపోతుందేమో మనతో అని అనుకున్న టైంలో సీజ్ ఫైర్ వచ్చేసి ఏం చేయలేని సిచ్యుయేషన్. అందరి బ్రెయిన్స్ కూడా చాలా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినటువంటి సిచ్యుయేషన్. సో ఈసారి వస్తే కనుక ఊరుకునే పరిస్థితులు ఉన్నాయా అండి? అసలు గట్టిగా సమాధానం చెప్పమా? ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అడిగింది నిజంగానే ఒకవేళ కవ్వింపు చర్యలకి పాల్పడితే, సరిహద్దుల్లో కనుక ఫైరింగ్ జరిగితే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు, ఇది ఒక బ్రేక్ మాత్రం అని చెప్పారు ఆయన ఆల్రెడీ. ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఫైరింగ్ ఓపెన్ చేసేటువంటి రైట్ కానీ అవకాశం కానీ ఖచ్చితంగా ఆర్మీ దగ్గర, నేవీ దగ్గర, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి అది ఏ క్షణమైనా కానీ అటు నుంచి వచ్చేటువంటి కవ్వింపుకి రియాక్షన్గా ఉంటుంది. రెండవది ఏంటంటే తీవ్రవాద చర్యలకి పాల్పడినా, ప్రోత్సహించినా ఆ కనెక్షన్స్ కనుక పాకిస్తాన్ నుంచి ఉన్నట్టుగా రివీల్ అయినా కానీ అది యుద్ధంగానే పరిగణిస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా భారతదేశం యుద్ధం చేయడానికి ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 20% ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అసెట్స్ అన్ని కోల్పోయింది. యుద్ధ విమానాలు పోయినాయి, వాళ్ళ మిసైల్స్, టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం అయిపోయింది. ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాడికి రెండు సంవత్సరాలు పడుతుంది, కనీసం మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వాడు ఉన్నటువంటి అప్పుల్లో చైనా లాంటి వాళ్ళు ఉదారంగా ఇస్తే తప్పితే వాడు వెంటనే టెక్నాలజీని ప్రొక్యూర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఏది లేదు. పైగా అంతర్గతమైనటువంటి సమస్యలు, ఇటు బలూచిస్తాన్, అటు పఖ్తూనిస్తాన్, కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇంకా భారతదేశాన్ని ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే పాకిస్తాన్ అనేటువంటి దేశం ఈ మ్యాప్లో ఉండదు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం ఉండదు, కనుమరుగైపోద్ది. పాకిస్తాన్ ఆవిర్భవించినటువంటి సందర్భంలో కూడా చాలామంది చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో మతం ప్రాతిపదికన ఆవిర్భవిస్తున్నటువంటి మొదటి దేశం పాకిస్తాన్. ఆ స్పిరిట్ వలన అది కనుక నిలబడేటువంటి స్పిరిట్ అయితే ఒక 10 ఏళ్లలోనే తెలిసిపోద్ది ఈ ఎక్స్పెరిమెంట్ కనుక వర్కౌట్ అయితే. లేదంటే కనుక పాకిస్తాన్ అనే దేశం ఉండదు అని చెప్పారు. సో 10 ఏళ్లలోనే అక్కడ మహమ్మద్ అలీ జిన్నా చనిపోయిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్ని చంపేశారు. తర్వాత సైనిక పాలన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఈ 75-76 ఏళ్లలో సగానికి పైగా సైనిక పాలనలోనే ఉంది. కాబట్టి అది ఒక ఫెయిల్డ్ స్టేట్ అనేటువంటి అభిప్రాయం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉంది. కాకపోతే ఎవరి అవసరాలకు వాళ్ళు, చైనా అవసరానికి, అమెరికా అవసరానికి, వీళ్ళ అవసరాలకి పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్నారు అనేది ఒక్కటి మాత్రమే ఉంది. ఈసారి ఇండియాతో పెట్టుకుంటే గతంలో ఉన్న ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు. సో ఈసారి కనుక ఎలాంటి కవ్వింపు చర్యలకి కనుక పాల్పడితే ఇక శాశ్వతంగా పాకిస్తాన్ దుకాణం బంద్ అని చెప్పొచ్చు మనం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.